హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్. దిస్ ఇస్ దివేశ్రీ. టాలీవుడ్ బుల్లితెర పరిశ్రమలోన తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎంతో భవిష్యత్తు ఉన్న సీరియల్ నటుడు చందు ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. త్రినాయని, కార్తీక్ దీపం, రాధమ్మ కూతురు వంటి సీరియల్స్ చందుకి మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన త్రినాయని సీరియల్ నటి పవిత్రతో చందుకి 6 ఏళ్లుగా అనుబంధం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పవిత్ర మృతిని తట్టుకోలేకే చందు ఆత్మహత్య చేసుకొని ఉంటాడనే ప్రచారం జరుగుతోంది. చందుకు భార్య శిల్ప, 2 పిల్లలున్నారు. స్కూల్ డేస్ నుంచే ఇద్దరు ప్రేమించుకున్నారు. ఇరువైపుల పెద్దల్ని ఒప్పించి 2015లో వివాహం చేసుకున్నారు. త్రినాయని సీరియల్లో నటించడం చందు ప్రారంభించిన దగ్గర నుంచి శిల్పకి అతనికి మధ్య గొడవలు జరుగుతుండేవి. డైవర్స్ ఇవ్వమని శిల్పాని వేధించేవాడు. 20 ఏళ్లపై వయసున్న పవిత్ర పిల్లల్ని, తన పిల్లలని వాళ్ళ కాలేజ్లో తండ్రి స్థానంలో సంతకాలు కూడా చేశాడు. కానీ సొంత బిడ్డల ప్రోగ్రెస్ కార్డులో ఏ రోజు సంతకం చేయలేదు. పిల్లల మొహం కూడా చూడలేదు. పెద్ద పాప 3వ తరగతి, చిన్నబాబు LKG. ఇక చందు పవిత్ర నివసిస్తున్న ఫ్లాట్లోనే ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతిగల కారణాలపై ఆరాలు తీస్తున్నారు.